టు హండ్రామాస్ ఫ్యామిలీ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు నోరూరించే ఇన్స్టెంట్ టొమాటో పికిల్ ఎలా చేయాలో చూపించేస్తాను. మీరు చూసి తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం మనకు కావాల్సిందల్లా నేనైతే 1 kg టొమాటోస్తో చేస్తున్నాను. టొమాటోస్ని బాగా వాష్ చేసుకొని డ్రై చేసుకోవాలి. అస్సలు తడి ఉండకూడదు. ఎండతో పని లేకుండా ఈ నోరూరించే పికిల్ చేసుకోవచ్చు. అలా ఒక టొమాటోని 4-6 పీసెస్గా కట్ చేసుకోవాలి. దీనికోసం ఆవాలు మెంతులు పొడి కావాలి. 2 స్పూన్స్ ఆవాలు వేసుకుంటే 1 స్పూన్ మెంతులు వేయాలి. మీరు ఎంత వేసుకుంటున్నారో దానికి తగ్గట్టు వేసుకోండి వీటిని. నేనైతే 1 kgకి అలా వేసాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో కట్ చేసిన టమాటోస్ వేసుకోవాలి. ఆయిల్ ఏమీ యాడ్ చేయకూడదు ఫస్ట్లో. 1 kg టొమాటోస్కి 100 grams చింతపండు తీసుకున్నాను. 1 kg టమాటాలకు 100 గ్రాముల చింతపండు, 100 గ్రాముల ఎండుమిర్చి తీసుకున్నాను. మీరు ఎంత తీసుకుంటున్నారో దానికి తగ్గట్టు తీసుకోండి. 1/2 kg అయితే 50 grams అలా తీసుకుంటే సరిపోతుంది. 5 to 10 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఫ్రై చేసుకోండి. ఆ విధంగా టమాటోస్ బాగా మగ్గిపోవాలి. వాటర్ అంతా ఇంకిపోతుంది. అలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఫస్ట్ 5 to 10 minutes మూత పెడితే చాలు. దాని తర్వాత మూత పెట్టకండి. ఇలానే ఫ్రై చేసుకోవాలి ఇంకా ఆఫ్ చేసే వరకు. ఆ విధంగా మగ్గిపోయి వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టేటప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ఆవాలు మెంతి పొడిని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయల్ని ఒక 80 grams తీసుకోండి. నేనైతే మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగా వేస్తున్నాను. లాస్ట్లో తిరగమాతలో కొద్దిగా గార్లిక్ వేస్తాను. పసుపు తగినంత వేసుకోండి. ఇంకా ఉప్పు ఒక 100 grams లోపలే వేసుకోండి. టేస్ట్కి తగ్గట్టు మీరే అడ్జస్ట్ చేసుకోండి. మిక్సీ పట్టేశాక ఒకసారి టేస్ట్ చూడండి. కారము ఉప్పు సరిపోకపోతే అప్పుడే యాడ్ చేసుకోవచ్చు. మీకే అర్థమైపోతుంది. ఈ టైంలో చేసుకోవచ్చు. ఏం యాడ్ చేయాలన్నా టేస్ట్ చూసుకోవాలి. ఆ విధంగా మిక్సీ పట్టేసుకొని ఒక ప్యాన్ పెట్టి స్టవ్ మీద అందులో ఒక 150 grams వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇలా నిల్వ పచ్చడిలకి నువ్వుల నూనె అయితే బాగుంటుంది. నేనైతే అక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. పోపుకి అందులో కొద్దిగా జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఒక 2-3 ఎండుమిర్చి కూడా వేసుకోండి. దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు. అస్సలు ఎండతో పని లేకుండా చేసేసుకోవచ్చు. 4-5 నెలలు నిల్వ ఉంటుంది. చాలా బాగుంటుంది టేస్ట్. ట్రై చేయండి. ఇంకా టొమాటోస్ దీంట్లో వేసే ముందు కొద్దిగా ఇంగు యాడ్ చేసుకోండి. ఇంగు యాడ్ చేసుకున్న వెంటనే టొమాటోస్ వేసేసుకోండి దీంట్లో ఆ పేస్ట్ని. కొద్దిమంది రెడ్ చిల్లీ బదులు రెడ్ చిల్లీ పౌడర్ యూస్ చేస్తూ ఉంటారు. బాగుంటుంది అది కూడా. ఈ విధంగా ట్రై చేయండి. ఎండుమిర్చితో బాగుంటుంది టేస్ట్ కూడా. మీరు రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలంటే మిక్సీకి వేసుకునేటప్పుడు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. రెడ్ చిల్లీ పౌడర్ అయినా సరే 100 grams తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. అసలు ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకోవాలి. ఒక 20 minutes ఇలానే ఫ్రై చేసుకోవాలి. అడుగు అంటుకోకుండా కలుపుతూ ఉండాలి. చాలా టైం పడుతుంది దీనికి. ఎక్కువసేపు ఫ్రై చేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. తడి ఉండకూడదు అస్సలు. బాగా ఆయిల్ పైకి తేలే వరకు అలానే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కొద్దిగా నూనె ఎక్కువగానే పడుతుంది. ఎక్కువగానే వేయండి, నూనె బాగుంటుంది. 4-5 months ఉంటుంది కదా నిల్వ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. టొమాటోస్ రేట్ తక్కువగా ఉన్నప్పుడు కొనుక్కొచ్చుకొని ఇలా పికిల్ చేసి పెట్టుకుంటే 5-6 నెలల వరకు హ్యాపీగా దాంతో సర్దుకోవచ్చు. జాబ్కి వెళ్ళే వాళ్ళకైనా ఇంట్లో వాళ్ళకైనా కొంచెం ఈజీగా ఉంటుంది. టైం అయిపోయి కూరలు ఏం చేయలేనప్పుడు ఇది వేసుకొని తినేసేయచ్చు. ఇందులో తాలింపులో పచ్చిశనగపప్పు, ఉద్దిపప్పు కూడా వేస్తారు. ఎందుకో నాకు నచ్చదు. పికిల్ కదా, 6 months ఉంటుంది కదా, ఎందుకో ఆ పోపు నచ్చదు వేయడానికి. అయినా ఈ పికిల్ చేశాక ఒక 6 months 5 months ఎక్కడ పెడతాము. చేసినప్పటి నుంచి తినేదానికే సరిపోతుంది. ఒక 10 daysలో ఖాళీ అయిపోతుంది.
ఫ్లేమ్ని సిమ్లో పెట్టే చేసుకోవాలి. అక్కడ చూడండి ఆయిల్ తేలుతుంది. ఇంకా బాగా అసలు ఆయిల్ సపరేట్ అయిపోవాలి. ఇది మొత్తం సపరేట్ వచ్చేస్తుంది, ఆయిల్ ఒక సైడ్కి వెళ్ళిపోతుంది. ఆ విధంగా కలుపుకోవాలి. ప్యాన్కి పచ్చడి అంటుకోకూడదు, అంతా ఒక దగ్గరకు వచ్చేస్తుంది. అంతవరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అడుగంటకుండా చూసుకోండి. ఇంకా వంటలకు సంబంధించి ఏమేమి వంటలు కావాలో కామెంట్ చేయండి, చేస్తాను. ఈ పికిల్ని తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎట్టొచ్చిందో కామెంట్ చేయండి. బాగానే ఉంటుందిలేండి ఎవరు చేసినా దీన్ని. అంత టైం ప్రాసెస్ ఏం లేదు, ఇది త్వరగా చేసేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ ఉండదు కాబట్టి ఎవరన్నా చేసేసుకోవచ్చు. చూడండి ఆయిల్ అంతా సపరేట్ అవుతూ ఉంది కొద్ది కొద్దిగా. అది ఒక సైడ్కి వస్తుంది చూడు. ప్యాన్కి ఏం అంటుకోవట్లేదు ఎక్కువ. ఇంకా ఆ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇంకొంచెం దగ్గరికి వస్తుంది. ఈ నోరూరించే టమాటో పికిలు అన్నంలోకి, దోశలోకి, ఇడ్లీకి, చపాతీలోకి అన్నిట్లోకి బాగుంటుంది. ఇంకా వేడి వేడి అన్నంలోకి అయితే కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి తప్పకుండా. అంతే, అయిపోయిందండి. ఆ విధంగా ఆయిల్ సపరేట్ అయినప్పుడు తీసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకోవాలి, అంతే. నోరూరించే ఇన్స్టెంట్ టమాటో పికిల్ రెడీ. ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. అంతే అండి, టమాటో పికిల్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.